ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్వల్ టారో ఛానల్. సో ఈరోజు అందరికీ తెలుసండి. సో హ్యాపీ మహాశివరాత్రి. సో ఈ శివరాత్రి సందర్భంగా సో మీ కెరియర్ వైజ్గా మీకు ఎలా ఉంటుంది, సో ఎలా ఉంది మీ కెరియర్ అని చెప్పి చూసేద్దామా. సో ఎలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైనా డీటెయిల్ రీడింగ్ కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో ఇప్పుడు మీ కెరియర్ వైజ్గా మీకు ఎలా ఉంది అనేది చూసేద్దాం. మీ కెరియర్ వైజ్గా అయితే నాకు ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ప్రజెంట్ మీ ఆలోచనలు సరిలేవు. సో మీరేంటంటే కొంచెం స్టక్ ఎనర్జీలో ఉండడం, అంటే వెయిట్ చేస్తున్నారు. పేషెన్సీ అయితే ఉంది మీ జాబ్ మీద కానీ కెరియర్ మీద కానీ, ఏదైనా కావచ్చు మీకు రిలేటబుల్ అయింది తీసుకోండి. బట్ ఏంటంటే స్టక్ ఎనర్జీ చూపిస్తుంది, అంటే నేను ఈ స్టెప్ తీసుకోవాలన్నా వద్దా, ఇలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. బట్ నో నీడ్ టు వరీ. మీ ఇంట్యూషన్కే తెలుసు అనమాట. మీ ఇంట్యూషన్కి బాగా పదును పెట్టి కొంచెం ఆలోచించండి. డెఫినెట్గా మీకు పాజిటివ్ కనపడుతుంది, అంటే ఏ వేళ వెళ్ళాలని మిమ్మల్ని గైడ్ చేస్తుంది యూనివర్స్, ఓకేనా. కొంచెం ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకోండి, ఎందుకంటే అది కెరియర్కి ఎఫెక్ట్ అయ్యేటట్టు కనపడుతుంది. అండ్ మీరు హార్డ్ వర్క్ చేయండి. సో మీ లైఫ్లోకి ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి, ఓకేనా. ప్యాషన్ ఉంది కాబట్టి ఆపర్చునిటీ, బట్ మీరైతే బర్డన్గా ఫీల్ అవ్వద్దండి. నేను చేసే ప్రతిదీ నాకు సక్సెస్ అవ్వట్లేదని బర్డన్గా అయితే ఉండద్దండి, ఓకేనా. బీన్ ఎంప్రెస్ ఎనర్జీ. సో మీరైతే ఇలాగే ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారు. ఇన్ కేస్ మెయిల్స్ చూస్తూ ఉన్నా కూడా సో చాలా ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. మీరు చాలా సాఫ్ట్గా ఉండడం, పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు. బట్ సంథింగ్ ఎక్కడో డిసప్పాయింట్మెంట్ అయితే జరుగుతుంది మీ కెరియర్ వైజ్గా. సో అండ్ సడన్గా ఎవరికైనా జాబ్ మిస్ పోవడం కానీ, ఏదైనా లాస్ అవ్వడం కానీ కూడా జరిగింది. బట్ డోంట్ బీ నెగిటివ్ ఎనర్జీ. అక్కడి నుంచి వచ్చేయండి, ఆ బర్డన్ నుంచి బయటికి రండి, స్టక్ ఎనర్జీ నుంచి. సో విల్ గెట్ పాజిటివ్ ఎనర్జీ అనమాట. అండ్ ఎవరైనా బ్యాలెన్స్ తెచ్చుకోండి. అండ్ డోంట్ బీ ఎవరైనా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ మాటలు అయితే అసలు నమ్మద్దండి కెరియర్ వైజ్గా, ఓకేనా. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని థర్డ్ పార్టీస్ ఎన్ని చెప్పినా మీకు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి, మీ ఇంట్యూషన్ ఏదైతే గైడ్ చేస్తుందో అదే ఫాలో అప్ అవ్వండి, ఓకేనా. బర్డన్ ఎనర్జీలో ఉండడం కానీ అలా అయితే క్యారీ చేయొద్దు. బీ ఇన్ దిస్ ఎంప్రెస్ ఎనర్జీ, నాట్ ఇన్ మూవ్, నాట్ 10 of Wands, ఓకే. ఇంకొక స్టెప్ ఉంది. సో మీ కెరియర్కి మీరు డెఫినెట్గా సక్సెస్ పొందుతారు, ఓకేనా. మీ హార్డ్ వర్క్ ఎక్కడికి వెళ్ళదు. సో మీరు ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టినట్టున్నారు, అలాగే ఎఫర్ట్స్ పెట్టండి. డెఫినెట్గా పాజిటివిటీ ఉంటుంది. బట్ మీ మైండ్ సెట్ని అయితే మార్చుకోవాలన్నమాట, ఓకేనా. పాస్ట్లో స్టక్ అయిపోవడం అలా ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఆ కన్ఫ్యూషన్ ఎనర్జీస్ వల్ల మీకు మేబీ డిలే అవ్వచ్చు. సో బీ పాజిటివ్ ఎనర్జీ అండ్ గాడ్ బ్లెస్ యూ. శివరాత్రి సందర్భంగా అందరికీ హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి. అందరికీ గాడ్ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.